హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ రెసిపీస్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి బ్రేక్ఫాస్ట్తో స్టార్ట్ చేద్దామండి. ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే నేను ఇడ్లీ పెట్టాను. ఇడ్లీ కోసం ముందు రోజు నైటే పిండి అయితే రుబ్బి పెట్టుకున్నానండి. సండే రోజు వీడియో అండి ఇది. ఎలా ఇడ్లీ పెట్టిన తర్వాత పల్లీ చట్నీ కోసం అయితే మరోవైపు పల్లీలను ఫ్రై చేసి పొట్టు తీసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి జీలకర్ర, పచ్చిమిర్చి, వెల్లుల్లి కొద్దిగా వేసి వేగిన తర్వాత దీనిలో మనం పొట్టు తీసుకున్న పల్లీలను వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. దీన్ని ఒక మిక్సీ జార్లో కొద్దిగా కొబ్బరి వేసి మనం ముందుగా ఫ్రై చేసుకున్న పల్లీలను కూడా వేసి కొద్దిగా సాల్టు, కొద్దిగా నిమ్మరసం వేసి దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. తరువాత అదే ప్యాన్లో పోపు కోసం కొద్దిగా ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, 2-3 ఎండుమిర్చి, కరివేపాకు వేసి కొద్దిగా వేగిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టిన పల్లీ చట్నీ అయితే దీనిలో వేసి మిక్స్ చేసుకోవాలి. ఈరోజు అయితే కర్రీ ఏం చేయలేదండి. ఈ పల్లీ చట్నీ ఇడ్లీతోనే బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాము. తరువాత లంచ్ కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. లంచ్ కోసం అయితే ఈరోజు పన్నీర్ పులావు, ఎగ్ కర్రీ చేస్తున్నానండి. పన్నీర్ పులావ్ కోసము బాస్మతి రైస్ని తీసుకున్నాను. దీన్ని ఒక 20 నిమిషాల ముందు నానబెట్టానండి. ముందుగానే బాయిల్ చేసుకున్నాను ఎగ్స్ అయితే. దీన్ని ఒక ప్యాన్లో ఆయిల్ వేసి కొద్దిగా పసుపు వేసి బాయిల్ చేసుకున్న గుడ్లను అయితే ఫ్రై చేసుకొని పెట్టుకున్నాను. ఈ గుడ్లు ఫ్రై అయ్యేలోన దీనికోసం ఆనియన్స్ అయితే కట్ చేసుకొని పెట్టుకున్నాను. అలాగే టొమాటోను కూడా 2 మిక్సీ పట్టి ఉంచానండి. గుడ్లు ఫ్రై అయిన తర్వాత దీన్ని వేరే ప్లేట్లోనికి తీసి అదే ప్యాన్లో ఆయిల్ ఉంటుంది కదండి, దీనిలో జీలకర్ర, ఆవాలు, కొద్దిగా కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి ఉల్లిపాయలను వేగనివ్వాలి. ఉల్లిపాయలు వేగేలోన ముందుగా రైస్ కోసం అయితే నీరు పెట్టుకున్నానండి. నీరు అయితే బాగా మరిగాయి. దీనిలో బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, 2-3 లవంగాలు, 2-3 యాలకులు వేసి బాగా మరిగిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని అయితే వేసి కొద్దిగా సాల్ట్ వేసి దీన్ని ఉడికించానండి. ఇవి ఉడికేలోన ఎగ్ కర్రీ అయితే పెట్టేస్తున్నాను. ఎగ్ కర్రీ కోసం ఉల్లిపాయలు అయితే వేగాయి. దీనిలో మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న టమాటా పేస్ట్ని వేసి దీనిలో కొద్దిగా ఉప్పు, పసుపు, కారం, కొద్దిగా గరం మసాలా వేసి బాగా వేగనిచ్చి దీనిలో మనం ముందుగా ఫ్రై చేసుకున్న గుడ్లను వేసి కొద్దిగా వాటర్ వేసి ఉడికించుకోవాలి. ఎగ్ కర్రీ రెడీ అయ్యేలోన పన్నీర్ పులావ్ కోసమని ఒక పాత్రను పెట్టి దీనిలో కొద్దిగా బటర్ను వేసి కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలో బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు వేసి వేగనివ్వాలి. ఇది వేగిన తర్వాత దీనిలో ఒక పెద్ద ఉల్లిపాయను కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్స్ వేగేలోన ఈ ఎగ్ కర్రీ అయితే రెడీ అయిందండి. దీనిలో చివరిగా కొత్తిమీర వేసి ఈ ఎగ్ కర్రీని దించి పక్కన పెట్టుకుందాం. తరువాత ఉల్లిపాయలు అయితే వేగాయి కదండి, దీనిలో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిగా వేగనిచ్చిన తర్వాత కొద్దిగా జీడిపప్పు వేసి వేగనివ్వాలి. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనించి తర్వాత దీనిలో టేస్ట్కి సరిపడా ఉప్పు, కొద్దిగా కారం, కొద్దిగా పసుపు, కొద్దిగా గరం మసాలా వేసి వేగనివ్వాలి. తరువాత దీనిలో కట్ చేసుకున్న ఒక పెద్ద టమాటోను ముక్కలు వేసి కొద్దిగా వేగనివ్వాలి. ఇది వేగిన తర్వాత గ్రీన్ వాటర్స్ను అలాగే కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలను వేసి ఫ్రై చేసుకోవాలి. పన్నీరు ఫ్రై అయ్యేలోన ఇక్కడ రైస్ అయితే ఉడికిందండి. రైస్ని అయితే వాటర్ లేకుండా ఈ పన్నీరు ఫ్రై చేస్తున్న పాత్రలోకి అయితే వాటర్ లేకుండా రైస్ని అంతటినీ వేసి ఒకసారి కలుపుకొని ఎవరెస్ట్ బిర్యానీ మసాలా అయితే నేను వేసానండి. బిర్యానీ మసాలా వేసిన తర్వాత వీటన్నిటిని మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కలుపుకొని చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసి ఈ ఫ్రైడ్ ఆనియన్స్ వేసి ఒకసారి కలుపుకొని దించేయండి. పులావ్ అయితే రెడీ అయిపోయిందండి.
ఫ్రైడ్ ఆనియన్స్‌ను నేనైతే ముందుగానే ఫ్రీగా ఉన్నప్పుడు ఇలా రెడీ చేసుకొని బాక్స్‌లో స్టోర్ చేసుకుంటానండి. ఇలా బాక్స్‌లో స్టోర్ చేసుకుంటే 6 మంత్స్ వరకు నిల్వ ఉంటాయి. ఎప్పుడైనా బిర్యానీ కానీ, పులావ్ కానీ చేసినప్పుడు ఈ ఫ్రైడ్ ఆనియన్స్‌ను మళ్ళీ చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఇవే యూజ్ చేస్తుంటానండి. పని కూడా తేలిగ్గా అవుతుంది కదా! పులావ్ రెడీ అయిన తర్వాత కచంబరి కోసం అయితే కొద్దిగా పెరుగు తీసుకున్నానండి. దీనిలో చాట్ మసాలా, కొద్దిగా సాల్టు, ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి అవసరమైతే కొద్దిగా వాటర్ వేసి కలుపుకొని పక్కన పెట్టుకున్నాను. కచంబరిలో కొద్దిగా చాట్ మసాలా వేస్తే టేస్ట్ బాగుంటుందండి. అందుకని చాట్ మసాలా వేసి రెడీ చేసుకున్నాను. కచంబరి చేసిన తర్వాత కొద్దిగా అప్పడాలను అయితే చేసి పెట్టానండి. ఇదేనండి ఈరోజు మా సండే స్పెషల్ లంచ్ అయితే. ఈ రెసిపీలు మీకు నచ్చాయని అనుకుంటున్నానండి. మధ్యాహ్నం లంచ్ అయిన తర్వాత ఆ పాత్రలన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాను. పాత్రలో స్టవ్, కిచెన్ ప్లాట్ఫామ్ అంతా క్లీన్ చేసిన తర్వాత ఒకసారి కిచెన్ ప్లాట్ఫామ్ అయితే చూసేయండి. ఎప్పుడు పనులప్పుడు పోస్ట్‌పోన్ చేయకుండా చేసుకుంటే ఇల్లంతా ఎప్పుడూ క్లీన్‌గా ఉంటుందండి. ఈ వీడియో, ఈ రెసిపీలు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.